హాయ్ గాయ్స్, ఈరోజైతే నేను లింగంపల్లిలోని గీతా థియేటర్కి అయితే వచ్చిన. ఈ థియేటర్ అయితే ఇంతకుముందు సింగిల్ స్క్రీన్ ఉండేది, బట్ మిరాజ్ వాళ్ళు అయితే రెనోవేషన్ చేసి 4 స్క్రీన్ మల్టీప్లెక్స్ అయితే చేసిర్రు. ఇక ఈ థియేటర్లో మనకి ఇదే బుకింగ్ కౌంటరు. బుక్ మై షో పేటిఎంలో ఇట్లా టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఈడనే టికెట్ చెకింగ్ చేసి అయితే లోపలికి పంపించారు. ఈడ మనకి స్క్రీన్ 2, స్క్రీన్ 4 అయితే ఉన్నాయి. దానికి ఆపోజిట్లోనే స్క్రీన్ 1, స్క్రీన్ 3 అయితే ఉంటాయి. 4 స్క్రీన్స్కి ఒకటే కాడ క్యాంటీన్ అయితే ఉంటుంది. ఇక ఈడ మన పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్ బ్యానర్స్ అయితే పెట్టారు. ఇక నేనైతే స్క్రీన్ 1లో పోతున్నా. ఈ థియేటర్లో ఇదే అన్నిటికన్నా పెద్ద స్క్రీన్. సో లోపలైతే మనకి థియేటర్ మస్తు పెద్ద ఉంది. ఇక నేనైతే రిక్లైనర్ టికెట్స్ తీసుకున్నా. 350 రూపీస్ ఉండే. ఇవేమన్నా రిక్లైనర్ సీట్స్. ఈడకెళ్ళి స్క్రీన్ అయితే మస్తు పెద్ద కనబడుతుంది. ఇక గోడ పైన స్పీకర్ అయితే చూడొచ్చు. మనకి ఇక్కడ సౌండ్ సిస్టమ్ అయితే మస్తు ఉంది. ఈ స్క్రీన్ 1 థియేటర్లో సౌండ్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది. ఇక థియేటర్ అయితే చల్లగా ఉంది. ఏసీ అయితే మస్తు చదువుతారు. ఇక ముంగడు చూస్తారు కదా, ఈ రెడ్ కలర్ సీట్స్ అన్ని ఎగ్జిక్యూటివ్ సీట్స్. ఈ సీట్ గిట్లా మీకు చూపిస్తా. ఈ సీట్లో కూడా కూర్చొని అయితే మస్తు కంఫర్ట్ ఫీల్ ఉంది. ఈడకెళ్ళి ఇట్లా స్క్రీన్ అయితే మంచిగా కనబడుతుంది. రోకీ మధ్యలో మస్తు గ్యాప్ అయితే ఇచ్చారు. సో ఈజీగా నడవడానికి అయితే ప్లేస్ ఉంది. ప్రతి సీట్ వెనక ఇట్లా మనకి స్కానర్ అయితే ఇచ్చారు. ఈడకెళ్ళే మనం ఆన్లైన్లో ఫుడ్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఈడ మనకి సౌండ్ క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ అయితే మస్తు ఉంది. ఒక శాంపుల్ క్లిప్ కిట్లో మీరు చూడొచ్చు. ఇదే మన క్యాంటీన్ ఏరియా. ఈడకెళ్ళి స్కాన్ చేసి సీదా సీట్ కార్డు తీసుకొస్తారు ఫుడ్ అయితే ఇల్లు. ఇక ఇక్కడ వాష్రూమ్ సీట్లో మస్తు క్లీన్ అయితే ఉన్నాయి. కూల్ డ్రింక్ ఆర్డర్ పెట్టి థియేటర్లోకి అయితే పోయినా నేను. ఇక నేను చక్కగా క్లీన్లో పడుకొని కూల్ డ్రింక్ తాగుతా మూవీ అయితే చూసిన. మూవీ అయితే మస్తు ఉంది. నేనైతే థర్డ్ టైం వచ్చిన ఈ కల్కి మూవీకి. ఇక మూవీ అయితే అయిపోయింది. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మస్తు ఉంది థియేటర్లో. ఇక ఫ్యామిలీతో వచ్చి మీరైతే ఎంజాయ్ చేయొచ్చు మూవీని. ఇక ఈ థియేటర్లో మీరు ఏదైనా మూవీ చూస్తుంటే కింద కమెంట్ చేసుకోరి. అండ్ వీడియో కింద మీరు నచ్చితే లైక్ చేయర్రి. అండ్ నెక్స్ట్ ఏదైనా థియేటర్ మీద వీడియో చేయాలనుకుంటే అది ఇట్లా కమెంట్ చేయర్రి. అండ్ నా ఛానల్ నెంబడే సబ్స్క్రైబ్ చేసుకోండి.